నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశభక్తిని చాటేలా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి భీమవరంలో ప్రజలకు పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రజా సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలి ప్రజా వేదికలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి తణుకు ఎస్కే/ఎస్టీ మహిళా కళాశాల విద్యార్థి ఫీజు కోసం P4 పథకంలో 30,000 ఆర్థిక సహాయం అందించిన దాత కంటిపూడి వరప్రసాద్ అభినందించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి తణుకు బాలురోణిత పాఠశాలలో ఆరంభమైన జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించిన మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకన్నబాబు కూటమి హామీలను అమలు చేయాలని కోరుతూ తణుకులో వైసీపీ శ్రేణుల ర్యాలీ నిరుద్యోగ భృతిగా 3,000 ఇవ్వాలని డిమాండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా తణుకులో సిపిఐ కార్యకర్తల పాదయాత్ర పర్వల మండలం అజ్జరం వెంకటరాయపురం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుసుకున్న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి వెంట ఉన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు మండల కేంద్రం ఉండ్రాజవరంలో ప్రభుత్వ హామీలను అమలు చేయాలని కోరుతూ నిరసన ప్రదర్శన చేసిన వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యం వహించిన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతంగా ఎదగాలి అమలాపురంలో విద్యార్థులకు ఉద్బోధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ పి గన్నవరం మండలం ఉడిమూడిలంక గ్రామంలో పర్యటించి బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సత్యనారాయణ అధికారులకు ఇచ్చిన సూచనలు సలహాలు ఐకులూరు నియోజకవర్గం కలిదిండి గ్రామంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే కామినేని దేశభక్తి చాటి చెప్పేలా ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన హర్ ఘర్ తిరంగా యాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు తారీఖు వరకు అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున తిరంగా యాత్రలు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాదు 13వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతి ఇంటి మీద లేకపోతే ప్రతి ఒక్క వాణిజ్య సంస్థ మీద ప్రతి ఒక్క కార్యాలయాల మీద కూడా జాతీయ జెండాని ఎగరవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఆ విధమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ తిరంగా యాత్ర యొక్క ముఖ్యమైనటువంటి ఆలోచన ఉద్దేశం ఏమిటి అంటే ప్రజల్లో యువకుల్లో పెద్ద ఎత్తున జాతీయవాదాన్ని పెంపొందించడానికి దేశం పట్ల చిత్తశుద్ధి అంకిత భావం పెరగడానికి అదేవిధంగా ఏదైతే బ్రిటిష్ వారి గుర్తులు ఉన్నాయో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ రేపు 15న జరుపుకునేటువంటి స్వాతంత్ర దినోత్సవం 80వ స్వాతంత్ర దినోత్సవం అయినప్పటికీ స్వాతంత్రం వచ్చి అనేక సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి పాలకుల యొక్క నిర్లక్ష్యం కారణంగా అనేక బ్రిటిష్ పాలకులకు సంబంధించిన గుర్తులు ఈనాటికి కూడా ఉన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు ఈ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆయనంపూడి శ్రీదేవి ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ జిల్లా ఉపాధ్యక్షులు కాగిత సురేంద్ర తోట గంగరాజు పట్టణ అధ్యక్షులు అడబాల శివ వబ్లిశెట్టి ప్రసాదరావులు పాల్గొన్నారు. సమస్యలను అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరిస్తేనే ప్రభుత్వంపై విశ్వసనీయత పెరుగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వృద్ధుల వద్దకు స్వయంగా ఆమె వెళ్లి సమస్యలు విన్నారు. వేగంగా పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ, డిఆర్ఓ కె ప్రభాకర్లు పాల్గొన్నారు.
ఫార్మ్ బిజినెస్ స్టార్ట్ చేశాను సార్ 2022లో ఫార్మ్ బిజినెస్ స్టార్ట్ చేశాను. తనకు ఎస్కెస్టీ మహిళా డిగ్రీ కళాశాలలో బీసీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పగడాల సువర్ణ అనే పేద విద్యార్థి ఫీజు కోసం P4 పథకంలో భాగంగా కంటిపూడి సీతారాం వరప్రసాద్ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా 30,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన P4 పథకం ఎంతో మందికి ఉపయోగపడుతున్నట్లు చెప్పారు. అలాగే దాతను ఆయన అభినందించారు. కూటమి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో P4 టీం యంగ్ ప్రొఫెషనల్ జి మహేంద్ర, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు జిల్లా పరిషత్ బౌలర్ ఉన్నత పాఠశాలలో అమరావతి ఛాంపియన్షిప్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ కేవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ తమ చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యతనివ్వాలని విద్యార్థులకు హితవు పలికారు. పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు ప్రతిభను ప్రదర్శించి పోటీల్లో పాల్గొన్నారు. మన ప్రతిష్టాత్మకంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి నమస్కారం పెట్టి అప్పుడు చెప్పాలి. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన కార్యక్రమం గతంలో ఎప్పుడూ లేదండి. మన రాష్ట్రంలో వారి ఆధ్వర్యంలో అమరావతి ఛాంపియన్షిప్ అనేది ఒకటి ఏర్పాటు చేసి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క చదువులో ఎలా అయితే ముందుంటామో ఆటపాటల్లో కూడా ఈ మానవ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు ముందు ఉండాలనే, అన్ని విషయాల్లోనూ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలనే కాన్సెప్ట్ తోటి ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం. దానిలో భాగంగా మనం గత నెలలో 28, 26 తారీఖుల్లో అనుకుంటా ఈ తణుకు కాన్స్టిట్యున్సీ లెవెల్లో సెలక్షన్స్ తీసుకోవడం జరిగింది. అందులో 24 మంది మన కాన్స్టిట్యున్సీ నుంచి జిల్లాకి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసాపురం డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి టి మురళీ సత్యనారాయణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి శ్రీనివాసరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వి కృష్ణచంద్రరావు, పోటీల కోఆర్డినేటర్ శంకు సూర్యనారాయణ, జనసేన పట్టణాధ్యక్షులు కోమిరెడ్డి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు మలిన రాధాకృష్ణ, తాతపూడి మార్తిరావు, అబదాసిరి లాజర్, క్రీడా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తణుకులో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిగా నెలకు 3,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ నినాదాలు ఇచ్చారు. ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ పాలిటెక్నిక్ కళాశాల నుంచి ప్రారంభించిన ఈ ర్యాలీ నరేంద్ర సెంటర్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో నరసాపురం నియోజకవర్గ పార్లమెంటు పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు, పార్టీ పట్టణాధ్యక్షులు మార్శెట్టి శేషగిరి, నాయకులు గూడూరి ఉమాబాల, ఇండుగుపల్లి బలరామకృష్ణ, వి సీతారాం, జల్లూరు జగదీష్, గల్లా జగన్, నూకల కనకదుర్గలు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ నిర్వహిస్తున్న దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ పార్టీ తణుకు కార్యకర్తలు సోమవారం పాదయాత్ర చేశారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభించిన ఈ యాత్ర ప్రధాన రహదారుల మీదుగా సాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, పట్టణ కార్యదర్శి బద్దాని నాగరాజు, ఏరియా కార్యదర్శి సికిలే పుష్పకుమారి, నాయకులు నామన వెంకటేశ్వరరావు, అడ్డాల సత్యనారాయణ, వై నాగలక్ష్మి, నూనె రామశ్రీనులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవెల్లి మండలం అజ్జరం, వెంకట్రాయపురం గ్రామాల్లో తెలుగుదేశం నిర్వహించిన ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మరి 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం అనే నినాదంతో ఇవాళ గ్రామాన ఇంటింటికి కూడా ప్రచారానికి తిరగటం, ప్రతి ఒక్కరిని కలవటం జరుగుతూ ఉంది. ప్రజలు సంతృప్త స్థాయి చూస్తూ ఉంటే చక్కగా వాళ్ళు గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని పోల్చుకుని చక్కని పాలన, ఏదైనా కష్టసుఖాలు ఉంటే వినేటటువంటి అవకాశం, దాంతోపాటు ఓ ప్రక్కన అభివృద్ధి కార్యక్రమాలు, మరో ప్రక్కన ఒక్కొక్కటిగా సంక్షేమ కార్యక్రమాలు అందించడం వారందరినీ కూడా ఎంతో సంతృప్తిపరిచినవి. వాళ్ళు పలిగేటటువంటి స్వాగతం, వారు ఒక సొంత మనిషిని దగ్గరికి తీసుకున్నట్టుగా వారు తీసుకునేటటువంటి విధానం చూస్తే మనసుకు ఎంతో హాయిగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రం గత 5 ఏళ్లలో విధ్వంస వినాశ పాలనతోటి గత 5 ఏళ్ళు పరిపాలన చేస్తే భయభ్రాంతులకు గురి చేసి ప్రజల్ని కబ్జాలు లూటీలు చేసి అవినీతి అక్రమాలతోటి గత 5 ఏళ్ల పాలన సాగింది. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు అతికాల శ్రీను, అజ్జరం, వెంకట్రాయపురం గ్రామాల పార్టీ అధ్యక్షులు పాతబత్తు శ్రీనివాస్, నామన్న బాలు, నాయకులు బొడ్డు రామాంజనేయులు, అభిశెట్టి సత్యరాజు, సలాది కృష్ణమూర్తి, వాకలపూడి వీర్రాజులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.